అతను వాగ్దానాలు చేసుకున్నాడు. నిశ్శబ్దంగా. ఎవరికీ కాదు, తనకే. బాధ్యతగా ఉండాలని వాగ్దానం చేశాడు. కష్టపడి చదవాలని వాగ్దానం చేశాడు. తన విధిని మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇతరులు ప్రశాంతంగా నిద్రపోతుంటే అతను పుస్తకాలతో మేల్కొని ఉండేవాడు. కళ్లకంటే బరువైన కలలతో. తన తల్లిని ఉద్యోగం నుంచి విశ్రాంతి చేయించాలని వాగ్దానం చేశాడు. ఆమె అడగని విశ్రాంతిని తాను ఇవ్వాలనుకున్నాడు. తన అన్నదమ్ములను రక్షిస్తానని వాగ్దానం చేశాడు. ముందుండి నిలబడతానని నిర్ణయించాడు. వాళ్లు బాధపడకుండా. తన జీవితంలోని ప్రేమను పెళ్లి చేసుకుని ఆశలకు కష్టాలకు తట్టుకునే ఒక భవిష్యత్తును నిర్మిస్తానని కలగన్నాడు. అతని కలల్లో ఒక ఇల్లుంది, కార్లు, బైకులు, ప్రతిచోటా గౌరవముంది. కాని ఈ రోజు అతనికి కొరత ఉంది. కలల్లో కాదు, ఉద్దేశాల్లో కాదు, కేవలం ఫలితాల్లో మాత్రమే. అతని కష్టానికి జీవితం నెమ్మదిగా స్పందించింది. విజయం ఆలస్యంగా వచ్చింది. అయినా అతను వదలలేదు. ప్రతి విఫలం అతనిని బలంగా మార్చింది. ప్రతి ఆలస్యం ఒక పాఠం నేర్పింది. అతను దారి తప్పలేదు. అతను ఇంకా తయారవుతూనే ఉన్నాడు. ఒకరోజు ఎవ్వరూ గుర్తించుకోరు ఎంతకాలం పట్టిందో, కాని అతను సాధించాడని మాత్రం అందరూ గుర్తించుకుంటారు. నీతి, ఎదుగుదల కనిపించదు. అది చిరస్మరణీయమయ్యే వరకు.